నీ ముఖ కాంతిలో నా రహస్య పాపములు నేను ఒప్పుకొని విడిచిపెట్టడానికి, క్షమాపణ పొందడానికి నాకు సహాయం చేయండి. వాక్యమును ఉదక స్నానం చేత కడగబడి మీతో సమాధాన పడడానికి నాకు ఇచ్చిన బిడ్డలందరికీ సహాయం చేయండి. మీ కనికరములు మా మీద కుమ్మరించి మమ్మల్ని మీతో సమాధానపరచుకోవడానికి ఇష్టపడమని బ్రతిమలాడి వేడుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్యనామమును అడిగి వేడుకుని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. జీవము కలిగిన దేవుడు మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి దివ్యనామమున అందరికీ వందనాలండి. ఈనాటి ధ్యానాంశంగా పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం నేను చదువుతూ ఉన్నాను. దయచేసి ఆలకించండి, గమనించండి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. చిన్నమాట ప్రార్థన చేసుకున్నాను. మా ప్రియ ప్రభువా, మీ పరిశుద్ధ లేఖనాన్ని మేము చదువుకున్నాం. వివరించడానికి పూనుకుంటున్నాను. నేను మట్టి మనిషిని, నా ఆలోచనలు మట్టివి, అవి ఎవరికి ఉపయోగకరం కాదు. గనుక నా శరీర ప్రాణాత్మను మీ వశం చేసి మీకు సంపూర్ణంగా లోబడిపోతూ ఉన్నాను. మీ రక్తమును ఆశ్రయించి నన్ను అంగీకరించండి. మీ అగ్నితో పుటము వేసి మీ రక్తంతో పరిశుద్ధపరిచి నన్ను ప్రత్యేకపరచండి. పరిశుద్ధాత్మదేవ, మీ శైలిలో, మీ స్థాయిలో మీ ఆత్మకార్యం నాయందు, మా అందరి యందు జరిగించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వారులారా, చదువుబడిన లేఖన భాగంలో పరిశుద్ధాత్మ పూర్ణుడైన పౌలు పలుకుతున్న మాటలు ఇవి. ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. సంపూర్ణులై ఉన్నారు. ఆదాము సంతానములో జన్మించిన మానవ జాతిలో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి పాపము, 2 లోపము. ఆదాము సంతానములో జన్మించిన ఏ వ్యక్తి కూడా పాపం లేకుండా లేరు. ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి పొందలేకపోతున్నారు. ఏ భేదమును లేదు. అందరూ పాపం చేసి, నేను పుట్టినప్పటి నుండి ఏ పాపం చేయలేదు కదా అనేటువంటి భక్తులు అని పిలువబడుతున్న వారు ఉన్నారు భూమి మీద. వారు పాపము చేయని మాట వాస్తవమే, కానీ వారిలో వారి స్వభావం పాపం. వారి స్వభావమే పాపం. కుక్క అది మొరిగినా కుక్కే, మొరగకపోయినా కుక్కే. పాము అది మానవునికి శత్రువే. అది కరిచినా శత్రువే, కరవకపోయినా శత్రువే కదా. పాములన్నీ మనల్ని కరవవు, అయినా కూడా అది మానవునికి శత్రువే. అట్లనే ఒక వ్యక్తిలో పాపం అనేది స్వభావ సిద్ధంగా ఉన్నది. స్వభావ సిద్ధంగా ఉంది. ఎలా వచ్చింది ఈ పాపము? యోబు చెప్తారు. ఆయన 24వ అధ్యాయం 4వ వచనం. నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? స్త్రీకి పుట్టిన వాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు? ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు, నక్షత్రములు పవిత్రమైనవి కావు. మరి నిశ్చయముగా పురుగు వంటి మనుష్యుడు, పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి కానేరడు. 14:4 చూడండి. 14:4.
పాప సహితునిలో నుండి, అంటే మనం పాపము కలిగిన వ్యక్తిలో నుండి మనం పుట్టాము గనుక పాపరహితంగా మనం ఉండలేం. అలా పుడితే ఎంత మేలు అన్నాడు భక్తుడు. అలాగూ ఎవడును పుట్టనేరడు. అలాగే 4వ అధ్యాయంలో యోబు గ్రంథం 18వ వచనం చెప్తుంది, ఆయన తన సేవకులను నమ్ముటలేదు, లోపములు కనుగొనుచున్నాడు అని చెబుతూ, జిగటమట్టి ఇండ్లలో నివసించు వారి యందు, మంటిలో పుట్టిన వారి యందు, చిమ్మట చెతికిపోవు వారి యందు మరి ఎన్ని కదా. మట్టి ఇళ్ళు అంటే జిగట మట్టితో చేస్తున్న మన శరీరం అనే మట్టి ఇంట్లో నివసించు వారి యందు, అంటే మట్టిలో పుట్టిన వారి యందు కదా. ఎన్ని లోపాలు ఆయన కనుగొంటాడు, ఎంత అపవిత్రత పాపాన్ని ఆయన కనుగొంటాడు. ఇది మానవుని యొక్క చరిత్ర. నువ్వు పాపం చేశావు అనేది ఇక్కడ అంశం కాదు. పాపం చేశావు అనేది అంశం కాదు. నీ స్వభావమే పాపం. స్వభావాన్ని బట్టి ఆయా పరిస్థితుల్లో, ఆయా సమయాలలో నువ్వు పాపం చేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా చేస్తావు. ఎందుకంటే నీ స్వభావమే పాపం. అది పంది బురదను ప్రేమించినట్లు మనం పాపాన్ని ప్రేమిస్తాం, కానీ పరిస్థితుల వల్ల చేయం. మన చుట్టూ గౌరవనీయమైన సమాజంలో మనం పెరిగితే, మనల్ని పెంచిన సంస్కృతి సాంప్రదాయాలను బట్టి మనం చేయము. అదే ఒంటరిగా ఉంటే, పాపం చేసే అవకాశం వస్తే నిర్భయంగా చేసేస్తాం. నన్ను ఎవరూ చూడడం లేదు నాకు ఇది అవసరత కనుక సమర్థించుకోవడానికి 100 కారణాలు చెప్తాం. కానీ ఆ దేవునికి ఇష్టం లేనిది అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోతాం. కావాలని ప్రక్కన పెట్టేసి పాపం చేస్తాం. ఇది మానవుని యొక్క మొదటి లక్షణం. పాపము అనేటువంటిది అతని యొక్క స్వభావ లక్షణం. రెండవది లోపము అనేటువంటిది పాపము కాదు. ఆ లోపాన్ని కూడా దేవుడు ఇష్టపడడంలా. లోపము అంటే అర్థం ఏమిటి అంటే, అది పాపం కాదు, అపవిత్రమైంది కూడా కాదు. నువ్వు పాపం చేసావు అనేటువంటిది కూడా కాదు. నువ్వు పాపం చేయవు. ఇప్పుడు ఈ వారం రోజులు ఉంది. ఇప్పుడు ప్రభు వల్ల పాల్గొన్నావు, ఇంటికి వెళ్ళావు. ఈ వారం అంతా ఒక క్రమబద్ధమైన భక్తి జీవితాన్ని చేసావు, ప్రార్థనా జీవితాన్ని జీవించావు, దేవుని వాక్యాన్ని ధ్యానించావు, పరిశుద్ధుల సహవాసాన్ని కలిగి ఉన్నావు, సువార్తను ప్రకటించావు, చేయగలిగినప్పుడు ఎవరికైనా మేలు చేసావు. ఎన్నో విషయాలు దేవుడు కోరుకున్న మంచి విషయాలు నువ్వు చేసావు. అవన్నీ చేసి మళ్ళీ ప్రభు దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు, అయ్యా ఈ వారమంతా నీ సన్నిధిలో ఉండడానికి కృపనిచ్చావు, ఈ వారమంతా నేను ప్రార్థనలో ఉన్నా, వాక్యధ్యానంలో ఉన్నా, పరిచర్యలో ఉన్నా, సువార్త ప్రకటించాను, మేలు చేశాను, ఇలా 100 విషయాలు మనం చెప్పుకుంటాం. కానీ ప్రభు అంటారు, ఇలా కాదు, ఇంకా బాగా చేయాలి. నువ్వు ప్రార్థన చేయవలసినంతగా చేయలా, వాక్యం ధ్యానం చేయవలసినంతగా చేయలా, సువార్త ప్రకటించినంతగా నువ్వు ప్రకటించలా. నేను మంచిగా చేశాను అని నువ్వేమనుకుంటున్నావో అవి నాకు సంతోషకరంగా లేవు అంటాడు ప్రభు. అదేమిటి అలా అంటారేమిటి అంటే, ఒక సంగీత విద్వాంసుడు ఉన్నాడు. 2 వ్యక్తులు సంగీత విద్యను అభ్యసించారు. ఒక ఆయన వృద్ధుడు, పండితుడు, ఒక చిన్న కుర్రవాడు. చిన్న వయసులోనే ఆ మెళకువలన్నీ తెలుసుకున్నాడు. చాలా అద్భుత రీతిగా సభ ముందు ఆయన తన ప్రదర్శన ఇచ్చాడు. ఆ చిన్న కుర్రవాడు కూడా సభ అంతా మెచ్చుకుంది. కరదాళ ధ్వనులు చేసి లేచి నిలబడి తనకి సంతోషాన్ని వ్యక్తం చేశారు. కానీ ఆ విద్వాంసుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కుర్రాడిని గురించి అంటాడు, నువ్వు బాగా చేసావు కానీ ఇంకా బాగా చేయాలంటాడు. మరి సభ అంతా మెచ్చుకుంటే ఈయన ఎందుకు మెచ్చుకోలేదు? కుళ్ళుబోతానమ్మా? కానే కాదు.
ఉదాహరణకు తబలా అనేటువంటి ఇన్స్ట్రుమెంట్ను వాయించారనుకుందాం. వాడు చిన్నవాడు తబలా వాయించాడు, అన్ని మెలకువలు తెలుసు, అన్ని విధాలుగా ఆ వృద్ధుడు పెద్దవాడైనటువంటి ఆ వ్యక్తి ఎలాగో ఆ మ్యూజిక్ని ప్లే చేస్తాడు, ఇతను అలాగే ప్లే చేశాడు. కానీ ఇతని శరీరంలోని బలము దాన్ని కొట్టినప్పుడు, తబలాని కొట్టినప్పుడు, ఆ పెద్ద వ్యక్తి కొడితే ఏ సౌండ్ రిఫ్లెక్ట్ అవుతుందో ఆ సౌండ్ రిఫ్లెక్ట్ అవ్వదు. ఎందుకు? తన శరీరంలో ఆ శక్తి సరిపోలేదు. ఆ కారణాన పలకవలసిన ధ్వని పలకలేదు. ఆ లోపాన్ని ఆ విద్వాంసుడే గుర్తుపట్టగలుగుతాడు, మిగిలిన వాళ్ళకి అర్థం కాదు. సామాన్యమైన ప్రజలకు మనం ఆరాధిస్తున్న దేవుడు సర్వజ్ఞుడు. ఆయనను సంతోషపెట్టాలి అంటే ఆయన ఎలాంటి ఉన్నతమైన స్థితిని కలిగి ఉన్నాడో, స్థాయి కలిగి ఉన్నాడో, అలాంటి ఉన్నతమైన స్థితి స్థాయి మనం కలిగి ఉండాలి అని మనం ఎంత నమ్మకంగా, యథార్థంగా, పరిశుద్ధంగా జీవించినా ఆయన ఇంకా బాగా చేయాలంటాడు. ఇది అర్థం కావడానికి ఇంకొక ఉపమానం. మార్షల్ ఆర్ట్స్ ఉన్నాయి, కరాటేనో, కుంగ్ఫోనో. ఒక యవనస్తుడైన వ్యక్తి ఒక 10 సంవత్సరాలు తర్ఫీదు పొంది బ్లాక్ బెల్ట్ తెచ్చుకున్నాడు. ఒక చిన్న కుర్రాడు కూడా 10-12 సంవత్సరాల వయసులోనే బ్లాక్ బెల్ట్ తెచ్చుకున్నాడు. వాళ్ళిద్దరికీ బ్లాక్ బెల్ట్ 1 డిగ్రీ ఇచ్చారు అనుకుందాం. కానీ ఆ పోరాటంలోకి వెళ్ళినప్పుడు ఆ పెద్ద వ్యక్తి ఎవరైతే, యవనస్తుడు ఎవరైతే ఉన్నారో అతని బలం అతనికి ఎక్స్ట్రా శక్తినిస్తుంది. ఈ చిన్న కుర్రోడికి అన్ని విషయాల్లో ఆ శక్తిని సరిపోదు. అన్ని టెక్నిక్స్ తెలుసు, అన్ని మెలకువలు తెలుసు, కానీ అతని బలము కూడా ఆ నైపుణ్యానికి తోడైనప్పుడు అతడు నిపుణుడైన పనివానిగా నిలవబడతాడు. ఈ చిన్న వ్యక్తి అన్ని మెలకువలు తెలుసు, కానీ ఎదుటి వ్యక్తి బలవంతుడై ఉన్నప్పుడు ఇతని బలం సరిపోదు కదా. అతను ఒక్క దెబ్బకు ఒక పెద్ద రాయిని పగలు కొడితే ఇతను 2 దెబ్బలు కొట్టాల్సి వస్తుందేమో. అక్కడ టెక్నిక్ ముఖ్యం, కానీ బలం కాదు. అవును కదా. దాన్ని సాధన చేయడం ద్వారా ఒక యుద్ధ వీరుడు అంటాడు, నీకు ఎన్ని టెక్నిక్స్ తెలుసు అనేది ప్రాముఖ్యం కాదు, నీకు తెలిసిన టెక్నిక్ను ఎన్నిసార్లు నువ్వు ప్రయత్నం చేసావని అంటాడు ఒక యుద్ధ యోధుడు, పోరాట యోధుడు. నీకు తెలిసింది ఒకే టెక్నిక్, దాన్ని ఎంత ఎక్కువగా సాధన చేసావు అని అంటాడు. అలా సాధన చేసిన వ్యక్తికి, చేయని వ్యక్తికి ఆ టెక్నిక్ తెలుసు, కానీ లోపం ఏమిటి? అంత సాధన లేదు, అంత పర్ఫెక్షన్ లేదు. అలాగే దైవభక్తి సాధనలో నువ్వు ఎంత మృదుమధురంగా పాడు, ఎంత కన్నీటితో హృదయాన్ని కుమ్మరించుకొని ప్రార్థన చేయి, లేకుంటే వాక్యాన్ని ధ్యానం చేయి, లేదు సువార్తను ప్రకటించు, పరిచర్య చెయ్యి, చేయదగిన మేలు చేయనరుగుండి చెయ్యి. నువ్వు ఎంత చేసినా ఆయన అంటారు, బాగా చేస్తావు కానీ ఇంకా బాగా చేయంటాడు. ఏమిటి లోపము? ఎందుకు అలా అన్నారు అంటే ఆయన కోరుకున్న స్థాయిలో మనము చేయకపోవడం లోపం. దీనిని ఏమంటుంది అంటే లేఖనము ఆధ్యాత్మిక సోమరితనం అంటుంది. ఆధ్యాత్మిక సోమరితనం. ఇది పాపము కాదు సుమండి, ఇది పాపము కాదు. చూడండి, ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా చేయము. ఇది దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ. చేయుటకు నీ చేతికి అప్పగించిన ఏ పని అయినా శక్తి లోపం లేకుండా చేయాలి. ఏ పని అయినా. భౌతిక విషయాలు మనకు తెలుసు. వంట చేసే అమ్మగారిని అడగండి, ఆవిడ నా బిడ్డల కొరకు నేను రుచికరమైన ఆహారం ఫుల్ ఎఫర్ట్ పెడుతుంది. నా ఇంటిని నేను శుభ్రంగా ఉంచుకోవాలి, ఫుల్ ఎఫర్ట్ పెడుతుంది. ప్రోటీనైజ్డ్ ఫుడ్ ఇవ్వాలి, ఫుల్ ఎఫర్ట్ పెడుతుంది. ఎక్కడెక్కడో ఆ జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ ఆహారాన్ని సిద్ధపరుస్తుంది. అలాగే వేసుకునే వస్త్రాలు, ప్రతి విషయం వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా నేను చేసినట్లుగా ఇలాంటి కార్యక్రమం ఇలాంటి విధంగా ఎవరు చేయకూడదు, నేనే చేయాలి, వారందరికంటే మెరిట్గా చేయాలి.
ఇలాగ భౌతికపరమైన విషయాల్లో మానవ సమాజం ఇలాంటి శ్రద్ధను తీసుకుంటుంది, ఆ ప్రయత్నాలు చేస్తుంది, అందుకొరకు ఎంతో ఖర్చు పడుతుంది, ప్రయాసపడుతుంది. అది తప్పు కాదు. అది నీ సమస్య, నా సమస్య, నీ నైజం, నా నైజం, మానవుల యొక్క నైజం. అయితే ఆధ్యాత్మిక విషయాలకు వచ్చేటప్పటికి ఒక వచనాన్ని ధ్యానం చేసే విషయంలోనైనా, లేఖనం చదివేటువంటి విషయంలోనైనా, ప్రార్థన చేసే విషయంలోనైనా, పరిచర్య చేసే విషయంలోనైనా, ప్రకటించే విషయంలో అయినా, ఇదిగో ఈ ప్రకటన, ఈ వచనాన్ని తీసుకొని నేను వాక్యాన్ని ప్రకటిస్తే ఇంకా దానిలో ప్రకటించడానికి ఇంక ఏ అవకాశం లేని విధంగా అన్ని కోణాలను నేను దర్శిస్తూ ఆ వర్తమానాన్ని అందించాలనే తపన ఎంతమంది పాస్టర్ గారులకు ఉంటుంది? నువ్వు ఒక వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఈ వచనాన్ని ధ్యానం చేయడానికి ఉన్న సంపూర్ణ స్థాయిని నేను వినియోగించుకున్నాను అనే తీవ్రమైన తపన ఎంతమంది విశ్వాసులకు ఉన్నది? ఒక పాట పాడితే ప్రాణం పెట్టి ఇంతకంటే నేను పాడలేను, నా ఉన్నత స్థాయి ఇది, వేరే వాళ్ళలాగా పాడమని నేను అనడం లేదు. నీవు ప్రాణం పెట్టి నీ జ్ఞానేంద్రియాలన్నీ, నీ మనస్సును కేంద్రీకరించి ఇంతకంటే నేను పాడలేను అనే ఆ తీవ్రమైన ఉన్నతమైన స్థాయిలో ఎంతమంది పాడగలుగుతున్నారు? బిడ్డల కొరకు, కుటుంబం కొరకు, రక్షణ పొందిన వ్యక్తిగా, ఆధ్యాత్మిక అధికారం కలిగిన వ్యక్తిగా ఇంతకంటే ఇంకేమీ చేయలేరు, చేయడానికి ఏమీ లేదు, ప్రభువు కూడా చెప్పలేడు, నేను ఇంకా ఇది చేయలేదు అని అనుకునే విధంగా ఆ బిడ్డల కొరకు ప్రయాసపడే అనుభవం ఆధ్యాత్మిక విషయాల్లో ఎంతమంది కలిగి ఉన్నారు? నా మాట అర్థమవుతుందా అండి? ఈ విషయాలలో అలాగని మీరు వాక్యం చదవరా? ప్రతిరోజు చదువుతారు. మీకు చదవడానికి ఎంతో సమయం ఉంది. మీరు మనసు పెడితే మిగిలిన పనులు సమర్థించుకుంటూ, సమన్వయపరుచుకుంటూ 1 గంట చదవగలరు, 2 గంటలు చదవగలరు, 4 గంటలు చదవగలరు మీకున్న వెసులుబాటును బట్టి. మీకు 4 గంటల సమయం ఉన్న 1 అధ్యాయం చదివేసి నేను చదివేశానని అనుకుంటున్నారు. లేకుంటే ఇంకొంచెం ఆసక్తి ఉంటే ఒక 10 అధ్యాయాలు చదివి నేను చదివేశానని అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళకి ఇంకెంత సమయం మిగిలింది? అలాగే ప్రార్థన నువ్వు చేయడానికి చాలా సమయం ఉంది నీకు. నువ్వు ఇంట్లో హౌస్ వైఫ్గా ఉన్నావు, లేదు ఒక మేల్ అయితే నీకు పని ఏం లేదు, ఆ పని కొరకు వెతుకుతున్నావు, లేదు నీ పని ఆ పని వచ్చినప్పుడే చేసే పని, మిగిలిన టైం ఖాళీగా ఉండే టైం. అలా నీవు ఒకవేళ నీకు గవర్నమెంట్ జాబ్ ఇస్తే, లేకుంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో అయినా మంచి జాబ్ ఇస్తే, ఆ జాబ్ కొరకు నువ్వు ఎలా సిద్ధపడతావు? నీ పనులన్నీ ఆ టైం లోపే 9 లోపు 10 లోపు సెటరేట్ చేసుకొని అక్కడికి వెళ్ళి ఈవినింగ్ వరకు కష్టపడతావు. ఈవినింగ్ అయిపోయిన తర్వాత వచ్చి కొంతసేపు రిలాక్స్ అవుతావు, మరలా నీ పనులు నువ్వు ముగించుకుంటావు. ఏ పని ఆపుకోవు కదా. అదే నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు ఒక హౌస్ వైఫ్గానో, లేకుంటే నీ పని చేసే వెసులుబాటును బట్టి నీకు సమయం ఉంటే, అలాంటి పని ఉంటే నేను ఇన్ని గంటలు, అక్కడ ఒక 10 గంటలు, ఇంట్లో ఒక 4 గంటలు, 14 గంటలు, 15 గంటలు పని చేస్తున్నాను కదా, ఈ టైంలో నేను ఎందుకు చేయకూడదు? దేవునితో ఎందుకు గడపకూడదు? వాక్యం ఎందుకు ధ్యానం చేయకూడదు? చేయరు. అలాగని వాళ్ళు భక్తులు కాదా? పరిశుద్ధులు. నేను పాపం చేసే వ్యక్తుల గురించి మాట్లాడడం లేదు. అబద్ధము, దొంగతనము అలాంటివి కాదు. వాటి నుండి చాలా దూరంగా మనం వచ్చేసాం. ఒకవేళ ఏదైనా ఉంటే వెంటనే పశ్చాత్తాపడతాం, సమాధాన పడతాం, పొరపాటు మాట కానీ క్రియ కానీ ఉంటే. నేను వాటి గురించి ఈరోజు నేను మాట్లాడడం లేదు. దేవుని పని నీకేదైతే నీ చేతికి అప్పగించారో ఆ పని చేయడానికి నువ్వు శక్తి లోపం లేకుండా పనిచేస్తున్నావా? అలసిపోయేంత కన్నీరు విడిచి ప్రార్థన అనుభవం నీ జీవితంలో, పాటలు పాడడం, పరిచర్య చేయడం, అలసిపోయేంత. నేను అప్పుడప్పుడు అంటూ ఉంటాను, నా శరీరంలో చివరి శక్తి బిందువు కూడా ఖర్చుపడే అంతగా నాకు చేయాలని ఆశ అని. అలా చాలాసార్లు చేయడానికి దేవుడు కృపనిచ్చారు. నా వయసును బట్టి నేను అది నన్ను సహజంగా కామన్గా తీసుకున్నాను. యవనస్తులేని మీరు నేను చేసిన దానికంటే మీరు ఎక్కువ చేయగలరు. మీరు చేసినంత నేను చేయలేను నా వయసు ప్రభావాన్ని బట్టి.
అయినా కూడా రోజు 14-16 గంటలు పనిచేయడానికి దేవుడు కృపణిస్తున్నారు. నీ పనులు మానుకోమని దేవుని వాక్యం చెప్తుందా? లేదు. నీకు అప్పగింపబడిన పనుల విషయంలో కూడా, అది చదువో, ఉద్యోగమో, వ్యాపారమో, వ్యవసాయమో, రెక్కల కష్టమో, అక్కడ కూడా శక్తి లోపం లేకుండా చేయండి. మ్యాక్సిమం ఇక ఇంతకంటే ఎవరూ చెప్పలేరు. నాకు తెలియదు కదా, నేర్చుకోవాలి, చేయాలి, నేర్చుకోవాలి. ఇది నిరంతర ప్రక్రియ. ఈ ప్రక్రియ ఈనాటి క్రైస్తవ సమాజంలో ఆధ్యాత్మిక విషయాల్లో చాలామందిలో కొరబడింది. దీనిని ఏమంటుంది అంటే లేఖనము ముడత అంటుంది. ఏమంటుంది? ఆ వచనం చూడండి. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుండి 27 వరకు ఉన్న ప్యాసేజ్లో అది ఉంటుంది. మనకు కావాల్సిన మాట 27లో ఉంటుంది. కళంకమైనను ముడత అయినను మహిమ కలిగిన సంఘముగాను కదా, మహిమ కలిగిన సంఘంగా ఉండాలి అంటే ఏమి ఉండాలట? కళంకం ఉండకూడదట. కళంకం అంటే ఆజ్ఞాతిక్రమమైన విషయాలు మన బ్రతుకులో ఉంటే అది కళంకం. షర్ట్ మీద మురికి పడింది, ఏదో ఒక సర్ఫో సోపు పెట్టి కడిగేసుకుంటాం, శుభ్రం అవుతుంది ఉతికేసినప్పుడు, అవునా? అలాగే మనము ఆధ్యాత్మిక విషయాల్లో దేవునికి విరోధమైన మాట మాట్లాడామో, క్రియ చేసామో, అప్పుడు ప్రభు దగ్గరికి వెళుతున్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9 ప్రకారం 8-9 ప్రకారం క్రీస్తు రక్తం మన ప్రతి పాపం నుండి పవిత్రపరుస్తుంది. దాని గురించి కాదు ఈనాటి దేవుని సంఘంలో యథార్థంగా భక్తి చేస్తున్న వ్యక్తుల జీవితాలను గురించి దేవుడు చింతిస్తున్న విషయం ముడత అనేది పాపం కాదు అని చెప్పాను కదా. ఇప్పుడు ఈ వస్త్రాల్లో లినిన్ అనే వస్త్రాలు ఉంటాయి. అవి చాలా ఖరీదైన వస్త్రాలు. ఒక షూట్ మనం కొనుక్కోవాలంటే, ప్యాంట్ షర్ట్ ఇవన్నీ కొనుక్కోవాలి అంటే దాన్ని ఒకటి కొనుక్కుంటే మామూలు టెరిబుల్తో 2 జతలు కొనుక్కోవచ్చు, అంత కాస్ట్ అది. కానీ అవి నీట్గా ఐరన్ చేసిన తర్వాత వేసుకుంటే ఒక్కసారి అలా కూర్చుంటే ముడతలు వచ్చేస్తాయి. ఆ ముడతలు పోవు. అదేమంటే ముడత అందం అంటారు ఆ క్లాత్కి. ప్రభు ముడత అందం అనడంలా దాన్ని ఇష్టపడడం లేదు ఆయన. ఆధ్యాత్మిక జీవితంలో ముడతను ఆయన ఇష్టపడడం లేదు. ఉతికింది కదా, అరే ముడత వచ్చిందని నువ్వు మరలా ఉతికేవనికి క్లాత్ పాడైపోతుంది. నువ్వు పాపం చేసావు, ఒప్పుకున్నావు, క్రీస్తు రక్తం నిన్ను కడిగింది, పరిశుద్ధపరిచావు, మరలా అదే పాపాన్ని ఒప్పుకుంటూ ఉంటే నువ్వు అసలు దేవుని మనసు తెలుసుకోలేవు. పాపాన్ని ఒప్పుకోవడం వేరు, పరిశుద్ధపరచబడడం వేరు, ముడత లేకుండా బ్రతకడం వేరు, ముడత లేకుండా సాక్ష్య జీవితాన్ని కలిగి ఉండడం వేరు. దేవునికి అప్పగించిన పని అదేదైనా సరే ముడత లేకుండా, అంటే శక్తి లోపం లేకుండా పని చేయడం, అది దేవుడు కోరుకుంటున్నాడు. ఈనాడు క్రైస్తవ సమాజంలో ఉన్న ప్రధానమైనటువంటి సమస్య, చాలామంది వ్యక్తులు యథార్థంగా భక్తి చేస్తున్నారు, నమ్మకంగా దేవుని కొరకు బ్రతుకుతున్నారు, ప్రయాసపడుతున్నారు, ఖర్చు పడుతున్నారు, పరిచర్య చేస్తున్నారు. కానీ ఆధ్యాత్మిక సోమరితనం వారి జీవితాలలో ముడత ఉండేటట్లుగా వారి జీవితాలను దేవునికి కనపరుస్తుంది. అది ఆయన ఇష్టపడడం లేదు. ఈ మాటలు మీరు మనసును పెట్టండి. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఇష్టపడినటువంటి విషయం ముడత. ఆ ముడత లేనిదే పెళ్లి కుమార్తె సంఘం. ముడత ఉన్నది కాదు, ముడత లేనిది పెళ్లి కుమార్తె సంఘం కదా. కళంకమైన ముడతైన మరి అట్టిది ఏదైనాను లేని మహిమ కలిగిన సంఘముగా ఆయన దాన్ని తన ఎదుట నిలవబెట్టుకొనవలనని ఈ మాట మీరు మనసును పెట్టండి. దీన్ని శక్తి లోపం లేకుండా పనిచేయడం. దీన్ని పౌలు భక్తుడు చెప్తాడు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనంలో.
ఆసక్తి విషయంలో మాంద్యులు కాక, ఆసక్తి విషయంలో మాంద్యులు గాక, ఆత్మయందు తీవ్రత గలవారై. ఆత్మయందు తీవ్రత అంటే ఈ పాట, ఈ ప్రార్థన, ఈ పరిచర్య, ఈ ప్రకటన, ఇంకా చేయడానికి ఇంకే టాపిక్ లేదు, ఇంకే అవకాశం లేదు, ఇంతకంటే పర్ఫెక్ట్గా ఎవరు చేయలేరు అని నీ సామర్థ్యం అంతటినీ ఉపయోగించి ఆత్మయందు తీవ్రత, ఎగిరి గంతులు వేయడము లేకుంటే ఇంకోటి, అవి కాదు. నీకు అప్పగింపబడిన పని శక్తి లోపం లేకుండా చేయడం, అది ఆత్మయందు తీవ్రత. దాని కొరకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15 అంటాడు పౌలు భక్తుడు పరిశుద్ధాత్మ పూర్ణుడై, దినములు చెడ్డవి గనక పోనీయక సద్వినియోగపరుచుకొనుచు. అది చెప్పండి. నేను ఈరోజు 1 గంట కూడా వేస్ట్ చేసుకోలేదు అని చెప్పగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? టైం మేనేజ్మెంట్ తెలిసిన వాళ్ళు కదా. నీ సమయం చాలా విలువైందని నీకు తెలుసు. అది సద్వినియోగపరచుకుంటేనే ఆ క్రింద వచనం చెప్తుంది, నువ్వు నీ కొరకైన దేవుని చిత్తం ఏదో నువ్వు తెలుసుకుంటావు. ఆ సద్వినియోగపరచుకోకుండా నీ టైం వేస్ట్ చేసుకుంటే నీ కొరకైన దేవుని చిత్తం ఏదో నువ్వు ఎన్నటికీ తెలుసుకోలేవు. ఆ క్రింద వచనం కూడా చదవండి 17. ఇందు నిమిత్తము అవివేకులు కాక, ఎందు నిమిత్తం సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా అవివేకులు అంటే బుద్ధిహీనులు. మీరు బుద్ధిహీనులు కాక అంటే బుద్ధి గలవారై మీ కొరకైన దేవుని చిత్తం ఏదో మీరు తెలుసుకుంటారు. దాని కొరకు ఏం చేయాలో 19వ వచనంలో చెప్పాడు, 18లో ఆత్మపూర్ణులై ఉండు. ఈ అంశం మన ధ్యానం చేశాం. పౌలు గారు సాక్ష్యం చూడండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయము 20వ వచనమా కదా. ఎంత దమ్ము ధైర్యం ఉంటే ఆ మాట చెప్పాలండి. ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను కదా. ప్రయోజనకరమైనది ఏది దాచుకోవాలా పౌలు గారు చెప్పి ఇప్పుడు అంటాడు 26వ వచనంలో 25 నుండి, ఇదిగో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు నేను మీ మధ్యను సంచరించుచుంటేని మీలో ఎవరును ఇక మీదట నా ముఖము చూడరని నాకు ఇప్పుడు తెలియను, అన్నీ వెళ్ళిపోతున్నాను. అదిగో నేను బోధించిన తర్వాత ఆ బోధ ప్రకారం బ్రతుకుంటే మీరు నిత్య జీవంలో ఉంటారు. ఆ బోధ ప్రకారం లేకపోతే మీరు నశించిపోతారు. కాబట్టి ఎవడైనా నశించిపోతే ఎవరి నాశనము విషయమైనను నేను దోషిని కాను అని నేడు మిమ్మును సాక్ష్యము పెట్టుచున్నాను. నేను నిర్దోషిని యేసు రక్తంను బట్టి. ప్రభువు నాకు మీకు ఏదైతే చెప్పమన్నాడో అవన్నీ నేను చెప్పేసానర్రా. అవి నువ్వు పాటిస్తావా పాటించవా అది నీ నిర్ణయం. నువ్వు పాటిస్తే నిత్య జీవంలో నిలిచి ఉంటావు, పాటించకపోతే నశించిపోయే ప్రమాదం ఉంది. ఆ విషయంలో నేను దోషిని కాను. పౌలు తన శక్తి లోపం లేకుండా బోధించారు. ఈ విషయంలో చాలామంది అన్నీ చెప్పేస్తే అన్నీ నేర్చేసుకొని వాళ్ళు కూడా సేవకులు అయిపోయి సంఘాలను చీల్చేస్తారు. అది సైతాన్ ఆలోచన, దేవుని ఆలోచన కాదు. నేను అంటాను, ఒక సేవకుడిని దేవుడు ఎన్నిక చేసుకుంటే ఆ సేవకుడికి బయలుపరిచిన ప్రతి విషయాన్ని చెప్పినప్పుడు వారందరూ కూడా సేవకుడు క్రీస్తునందు సంపూర్ణుడవుతాడు, వాళ్ళు సంపూర్ణులవుతారు. ఆనాడు అంత్యోకయ సంఘం ఎలాగున ప్రపంచమంతటికి మిషనరీలను పంపిందో సేవకులను పంపిందో అలాంటి సంఘంగా తయారవుతుంది. కానీ సంఘాలను చీల్చేటువంటి ఆలోచన ఉంది, దెయ్యపు సంఘం. విభజించేది దేవుని ఆత్మ కాదది, దేవుని ఆత్మ కాదది. అలాంటి ఆలోచన ఈ సేవకుడికి వస్తే ఈ సేవకుడిలోనే దురాత్మ పనిచేస్తుందని అర్థం.
అందుకే పౌలు గారు ప్రయోజనకరమైనది నేనేది దాచుకోలేదు, నేను చెప్పాను గనక ఎవడైనా నశించిపోతే నేనైతే దోషిని కాదు. నేను చెప్పవలసినంత చేయవలసినంత చేశాను. ఇంకా నాకు చేయడానికి ఏమీ లేదు. అది ముడత లేనటువంటి పరిచర్య. క్రింద అంటాడు కదా, దేవుని సంకల్పం అంతయు కన్నీళ్లు విడిచి 31 కావున నేను 3 సంవత్సరములు రాత్రింబవళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్తిని. ప్రతి మనుష్యునికి నేనేమి 27లో దాచుకొనలేదు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన దేవుని సంఘం. ఇది సమస్య. ఏమిటి సమస్య? ఈరోజు నేను మీకు పరిచయం చేస్తున్న అంశం కొలస్సీ 2:10 మూలవాక్యంగా తీసుకొని మీరు క్రీస్తునందు సంపూర్ణులై ఉన్నారు అని చెప్పాను. దాని గురించి నేను ఇప్పటివరకు ఏం మాట్లాడలా. ఇప్పటివరకు నేనేం మాట్లాడాను అంటే, పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఈ భూమి మీద ఉన్న మానవ జాతి యొక్క సమస్య 2 విషయాలు అని చెప్పాను. 1 పాపము, 2 లోపం, ముడత. పాపము అంటే ఆజ్ఞాతిక్రమం పాపం. ఈ పాపము కూడా లోకము యొక్క ప్రమాణాలు వేరు, దేవుని సంఘము యొక్క ప్రమాణాలు వేరు. పాపం విషయంలో లోకము క్రియారూపకంగా ఆజ్ఞను అతిక్రమిస్తే పాపం అంటుంది. దేవుని సంఘము, అత్యున్నతమైన స్థాయిలో ఉన్న దేవుని సంఘము, నేను మాట్లాడే మాట, చూచే చూపు, వినే మాట, చేసే క్రియ, తీసుకునే నిర్ణయం, నా ప్రవర్తన వైఖరి శైలి దేవుని స్వభావానికి విరుద్ధంగా ఉంటే అది పాపం అంటుంది. దాని గురించి ఇక్కడికి వచ్చి విలవిల్లాడిపోతుంది దేవుని సన్నిధి. పాపం యొక్క నిర్వచనపు స్థాయి వేరు. 1 నిమిషం ఆ అంశాన్ని ప్రక్కన పెట్టి, గత ప్రభు బలలో పాల్గొన్నప్పటి నుండి ఇప్పటి వరకు నువ్వు అన్ని విషయాల్లో దేవునితోనే గడిపావు. ప్రార్థనలో గడిపావు, పాటలు గడిపావు, పరిచర్యలు గడిపావు. నీకు అప్పగించబడిన పని నువ్వు నమ్మకంగా చేసావు, యథార్థంగా ఉన్నావు. పనిచేసే స్థలంలో, దేవుని సంఘంలో క్రమంగా పాల్గొన్నావు. గురువారం ప్రార్థన, సాయంకాలం పనులు చేసుకొని వచ్చి శనివారం ప్రార్థనలో పాల్గొన్నావు, ఆదివారం అన్నీ క్రమంగా చేసావు. నువ్వు అంతా చేసి ప్రభు దగ్గరికి ఇక్కడికి వచ్చినా నీ మనస్సు సంతోషంగా ఉండదు. ఆయన వాక్యాన్ని ప్రకటిస్తారు, మనం పరీక్షించుకుందాం. ప్రభు ఇలా ఉన్నారు, మనం ఎలా ఉన్నాం, ఈ విషయంలో ఇలా ఉండాలి అని ప్రభువు చెప్తున్నారని ఏదో ఒక టాపిక్ సేవకుడు ప్రకటిస్తాడు. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, నన్ను నేను పరీక్షించుకుంటానని మౌనంగా ఉంటాడు. ఆయన ఒక 5 నిమిషాలు 10 నిమిషాల లోపు సమయం నీకు ఇస్తాడు. ఈ 10 నిమిషాల్లో నువ్వు పశ్చాత్తాపడుకున్నా ఈలోపు సమయం అయిపోతుంది కనుక ప్రభువును స్తుతించి ఆయన శరీరాన్ని, రక్తాన్ని స్వీకరించుదాం అన్నప్పుడు నీ మనసు ఫలభరితంగా ఉండదు, నెమ్మది ఉండదు. అయినా టైం అయిపోయింది కాబట్టి అందరితో పాటు ప్రభు బలలో చేయి వేస్తా వెళ్ళిపోతావు. మెకానికల్గా ప్రభు బలలో పాల్గొంటున్నాం. ఇది చాలామంది భక్తుల యొక్క అనుభవం. మరి ఎందుకు ఇలాగ జరుగుతుంది కదా? పోనీ సరే 5-10 నిమిషాలు కాదు, 1 గంట టైం ఇచ్చారు అనుకుందాం. ఆ గంట టైంలో నువ్వు కన్నీరు విడిచి పశ్చాత్తాపడి ప్రభు దగ్గర ఒప్పుకున్నావు. అప్పుడు కూడా నీ మనసు ఫలభరితంగా ఉండదు, సంతోషంగా ఉండదు. ఎందుకని? మీరు ట్రై చేసి చూడండి. దేవుని వాక్యమని పశ్చాత్తాపడి కన్నీరు విడిచి ఫలభరితంగా ఉండదు, నెమ్మది ఉండదు. మళ్ళీ అవే ప్రాబ్లమ్స్ నువ్వు ఫేస్ చేస్తావు ఇంటికి వెళ్తే. అదే నెమ్మది లేని స్థితి నువ్వు ఎదుర్కొంటావు నీ ఇంటికి వెళ్తే, నీ కుటుంబ జీవితంలో. ఎందుకు ఇలాగూ జరుగుతుంది అంటే, నీ చేతికి అప్పగింపబడిన పని శక్తి లోపం లేకుండా అంటే, లోపం అంటే దానికి ఏమిటి ప్రమాణం? ఏ ప్రమాణానికి తక్కువగా ఉంటే లోపం అన్నాడు. ఆ పని ప్రభువే ఉండి చేస్తే ఏ స్థాయిలో చేస్తాడో ఆ స్థాయిలో నువ్వు చేయలేవు. నేను నిన్ను తూకం వేసా, త్రాసులో నువ్వు తక్కువగా అంటే అర్థమేమిటి?
నీవు పరిపూర్ణమైన స్థాయిలో ప్రార్థన చేసినా, పాట పాడినా, పరిచర్య చేసినా, ప్రభు నామం పేరు నువ్వు ఏది చేసినా అది ఆయన్ని సంతోషపెట్టలేకపోతోంది. నీకు దానికి రుజువు నీకు ఎవరో చెప్పనక్కర్లే, ఎవరో నీకు తీర్పు తీర్చనక్కర్లేదు. నువ్వు ఇలా ఉన్నావు, అలా ఉన్నావని. నీ మనసే సంతోషంగా లేదు అని మనస్సాక్షి నీకు చెబుతుంది ఆ సంగతి. వెళ్ళాను కానీ తృప్తిగా పాల్గొనలేకపోయా. బల్లలో పాల్గొన్నాను కానీ ఆ తృప్తి నాకు కలగలేదు. ఇది ప్రతి ఒక్కరి సాక్ష్యం. మీరు ఆలోచన చేయండి. ఎక్కువ మంది జీవితాలు ఎలాగుంది. మెకానికల్ క్రిస్టియానిటీ మానసిక క్రైస్తవ్యం అవుతుంది, ఆత్మ సంబంధమైన క్రైస్తవ్యం కాదు. ఎందుకు ఇలాగూ జరుగుతోంది? ఎందుకు ఇలాగూ జరుగుతోంది? దీనికి పరిష్కారం ఏమిటి? దీనికి పరిష్కారం ఏమిటి అంటే నిర్గమాకాండం 25వ అధ్యాయం 10వ వచనం. మందసాన్ని దేంతో చేయాలి? తుమ్మకర్రతో. తుమ్మకర్రతో చేసిన మందసం అంటే పెట్టె, చెక్కతో చేసిన ఒక పెట్టె అని ఉంటుంది. మనము నెట్లో వెతికితే దాని మీనింగ్ పెట్టె ఉంటుంది. దేంతో చేయాలట? కర్రల్లో కల్లా అతి తక్కువ రేటు ఉన్న కర్ర తుమ్మకర్రే. దానికంటే విలువైన కర్రలు చాలా ఉన్నాయి. వేప కర్ర, లేకుంటే టేకు కర్ర, రెడ్ వుడ్, రెడ్ సాలిడ్, గంధపు చెక్క, పనస చెక్క, ఇట్లా చాలా విలువైన. అన్నిటికంటే తక్కువ స్థాయిది తుమ్మకర్రే. ఆ తుమ్మకర్రతో ఈ మందసాన్ని చేయాలట. మందసం ఎన్నో ఉపకరణం? ఎన్ని? ధైర్యంగా చెప్పండి. అది ముడత. ఎన్నిసార్లు విన్నారు? నంబర్ ఆఫ్ టైమ్స్ విన్నారు. అది 6వ ఉపకరణం. 6వ ఉపకరణాన్ని దేనితో చేయమన్నాడు? అన్నిటికంటే తక్కువ స్థాయికి చెందినటువంటి కర్రతో చేయమన్నాడు. అవునా? ఆ తరువాత ఈ సృష్టిలో మానవుడిని ఎన్నో రోజు చేశాడు? 6వ రోజు. 7 అనేది దేవుని యొక్క సంపూర్ణతకు గుర్తు. 7 కంటే 1 తక్కువ 6. 6వ దినాన మానవుడిని చేశాడు, దేవుని కంటే తక్కువగా చేశాడు. దేవుని కంటే తక్కువగా చేయబడిన ఈ మనిషిని దేవునితో సమానంగా చేయాలని దేవుడు పనిచేస్తున్నాడు. కాబట్టి 6వ ఉపకరణమైనటువంటి మందసాన్ని తుమ్మకర్రతో చేయమని చెప్పిన తర్వాత ఏమన్నాడు? లోపల బయట బంగారపు రేకుతో దాన్ని అన్నాడుగా ఆ క్రింద వచనాలు. ఇప్పుడు ఆ పెట్టెను మనం అక్కడ పెట్టి బంగారపు రేకు తాపడం చేసిన తర్వాత దానికి రెండు రింగులు ఉంటాయి రెండు వైపులా. దానిలో బంగారపుతో చేసినటువంటి ఆ కర్ర, దానికి బంగారపు తొడుగు దానికి కూడా ఉంటుంది. దాన్ని ముట్టుకోకూడదు. ఆ రింగుల్లోకి ఉంగరపు రింగుల్లాగా దానికి ప్రక్కన పెట్టి ఆ రింగుల్లోకి కర్రను జొనిపి అటిద్దరు ఇటిద్దరు, లేకుంటే అటొకళ్ళు ఇటొకళ్ళు మందసాన్ని పైకి లేపాలి. మందసాన్ని ముట్టుకోకూడదు. ఇప్పుడు ఆ బంగారపు తాపడం చేసినటువంటి ఆ పెట్టెను చూసినప్పుడు దాన్ని ఏమంటారు? బంగారపు పెట్టె అంటారా, చెక్క పెట్టె అంటారా? అవునా? మందస్సము మానవునికి గుర్తు. ఈ శరీరం తుమ్మకర్రతో పోల్చబడింది. ఈ శరీరంలో ఉన్న ఆత్మను ఆయన విమోచించాడు. ఆ ఆత్మ ఈ జిగటమట్టి ఇంటిలో ఉన్నది. ఇప్పుడు ఈ జిగటమట్టి ఇల్లు బంగారపు తొడుగును ధరించుకోవాలి. అంటే అక్షరార్థంగా అమ్మో ఎంత రేటు ఉంటే ఇప్పుడు ఎలా? ఆ బంగారం కాదు, దేవత్వం. క్రీస్తును ధరించుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 'పౌలు గారి సాక్ష్యం. రోమీయులకు రాసిన పత్రిక 6:4 చూడండి.
తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెను, అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలుపొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడింది. తర్వాత మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడనని ఎరుగుదుము. అది సిలువ వేయబడిన అప్పుడు ఏం జరుగుతుంది? మనం క్రీస్తును ధరించుకుంటాము. గలతీ 2:20 ఇక జీవించువాడును నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. అప్పుడు ఆయన నాయందు జీవించడం ద్వారా నేను ఎవరిని ధరించుకున్నట్లు అవుతుంది? క్రీస్తును ధరించుకోవడం అంటే దేవత్వాన్ని ధరించుకోవడం. అంటే క్రీస్తును ధరించుకోవడం ద్వారా తుమ్మ చెక్కకు బంగారు తాపడం చేసినట్టు మనము దేవ స్వభావం చేత కప్పబడి, ఇప్పుడు ఈ తుమ్మకర్రతో చేయబడినటువంటి ఈ పాప స్వభావం కలిగిన మట్టి మనిషిది. ఎప్పుడైతే ఈ దేవత్వాన్ని ధరించుకున్నామో తుమ్మ చెక్క పెట్టెకు తాపడం చేస్తే బంగారు పెట్టెగా కనపడినట్టు మనల్ని చూసినప్పుడు చూసేవారికి ఏం కనపడుతుంది? ఎలా కనపడతాం? మనం క్రీస్తు వలె కనపడతాం. దేవునికి ఎలా కనపడతాం? దేవునికి కూడా అలాగే కనపడతాం. అవి ధరించుకున్నప్పుడు క్రీస్తును ధరించుకొనినప్పుడు అంటే క్రీస్తు మీద ఆధారపడినప్పుడు, ప్రతి విషయంలో ఆయన మీద ఆధారపడినప్పుడు, మన సొంత జ్ఞానాన్ని సొంత సామర్థ్యాన్ని ఉపయోగించి చేసినప్పుడు మనకు నెమ్మది లేని స్థితి. దీన్ని ఎలా ప్రాక్టికల్గా మనము ఇంప్లిమెంట్ చేయాలి? అవునా? ప్రాక్టికల్గా ఎలా మన జీవితాలకు అన్వయించుకోవాలి? పౌలు గారి సాక్ష్యం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం. అది దేవుని కృప వలననే అయి ఉన్నాను. నాకు అనుగ్రహం నేనేమై ఉన్నానో దేవుని కృప వలన. అంటే నువ్వు చేసేటువంటి ప్రతి పని దేవుని మీద ఆధారపడి చేయడం ద్వారా, నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయం ఇది దేవుని చిత్తమని వాక్య సారాంశ సత్యమును చూసి చేయడం ద్వారా, నీకు అప్పగింపబడిన ప్రతి పని విషయంలో దేవుని యొక్క అధికారానికి నువ్వు లోబడడం ద్వారా నువ్వు ఆయన ధరించడం. ఇప్పుడు నువ్వు చేస్తున్న పని ఇది వాక్య సారాంశ సత్యము అని నమ్మి మీకు అర్థం కావడానికి ఇలా చెప్తా. పిడుగురాళ్ళ మందిరం రిపేర్, దానికి ముందు 2 దర్శనాలు వచ్చినాయి. రిపేర్ చేస్తున్నట్టుగా నాకు ఆ నడిపింపు వచ్చింది. అది ప్రారంభించి ఆ పనులు చేస్తున్నప్పుడు పనివాళ్ళు వస్తారు అనుకున్న వాళ్ళు రాలేదు. అట్లా ప్రతి దానిలో నేను అద్భుతాన్ని చూశాను. అక్కడ దగ్గరకు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. కరెంట్ పని ఆయన 3 సార్లు సేవ చేసి నాకు పని ఉందని వెళ్ళిపోయారు. ఎట్లా ప్రభువా? ఎవరో నేను ఊహించిన వ్యక్తి మన విశ్వాసుల కుటుంబాల్లో నుండి, అయ్యా పని ఉందంటే కదా నేను వస్తాను, వచ్చి చేసి వెళ్ళిపోయారు. అలాగే కలప పని ఎవరు వస్తా అన్నారు, రాలేదు. సాయంత్రం దాకా చూసి ఏంటి ప్రభా లేట్ అయిపోతుంది, నేను ఇక్కడ ఉంటే నీ పని ఎట్లా, వేరే పాస్టర్ గారు నేను చేస్తాను. వాళ్ళు ముందుకు వచ్చి చేస్తారని నేను వాళ్ళు ఉచితంగా చేయడానికి వచ్చారు. ₹1 నేను ఉంచుకోలే. ₹1 వాళ్ళకి మామూలుగా ఇచ్చేదానికంటే కొంచెం ఎక్కువగానే ఇచ్చి పంపించేశాను. అక్కడ మనీ కాదు, ఎందుకంటే దేవుడు సమకూర్చాడని ఆ విషయంలో నేను ఎలా ప్రవర్తిస్తానో నాకు తీర్పు తీరుస్తాడు ఆయన. కాబట్టి నేను న్యాయంగా ప్రవర్తించాలి, దేవుడు అనుగ్రహించిన ఆ కృపను గణపరచాలి. దేవుడు మిమ్మల్ని దీవించునుగా కానీ పంపితే వాళ్ళు ఏ రోజు కష్టం చేసుకున్న పిల్లలు ఆ రోజు కష్టం చేసుకొని కుటుంబాలను పోషించుకున్న వాళ్ళు. నేను ఇక్కడ ఏమంటున్నానంటే ఆ పని నాది కాదు, దేవుని పని. అక్కడ అవసరత ఉంది, నడిపింపు ఉంది, ప్రభు చిత్తం ఉంది, నిలవబడ్డా. లేట్ కాదు, సిస్టమాటిక్గా ఒకదాని వెంబటి ఒకటి
ఇది ఒక ఉదాహరణగా చెప్పాను, అక్కడేదో నేనని కాదు. అది నేను కాదు, నేను కూర్చొని సరిగా లేవలేను స్పీడ్గా మీకులాగా, అంత బలహీనుడు నేను. ఊరికి అక్కడ నిలవబడితే ఆయనే ఆ కార్యం. ఇట్లా ప్రతి దైవ కార్యంలో ఇక్కడ మీటింగ్స్ సాగినాయా? మనోహర పండుగలు ఏ కార్యక్రమమైనా నిర్ణీత సమయాల్లో ప్రకటించింది ఆగిందా? ఆగలేదు. ఎలా చేయగలిగాం? అయ్యా నీవే. అలాగే నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, ఇదిగో నా కుటుంబ సభ్యులు దేవుని సన్నిధికి రావడం, వాళ్ళ కొరకు నేనేం చేయాలి అంటే ఎంత చేయగలనో ఎంతకంటే నా వల్ల కాదు, ఎంతకంటే నా వల్ల కాదు. నిన్న తల్లి తన కుటుంబంలో జటిలమైన సమస్య ఉంది. 2-3 అడిగారు, వారు వీరిని బట్టి చేస్తామన్నారు. ఏదో కారణం చేత రాలేకపోయారు. రాకపోవడం ఏం పాపం కాదు, వాళ్ళు రాకూడదు అనుకునేవాళ్ళు కాదు. ఇంతకుముందు ఎన్నోసార్లు బలహీనలను బలపరిచిన వారు. ప్రభువా, ఎవరు వచ్చినా రాకపోయినా నేనైతే నీ బలిపీఠం దగ్గర ఉంటానయ్యా. ఆ ఒక్క వ్యక్తి దేవుని మీద ఆధారపడి దేవుణ్ణి ఆనుకున్నారు. అది పూర్తిగా దేవుని మీద ఆధారపడడం, ఆ కృపను ఆశ్రయించడం. అది అట్లా రాని వాళ్ళు, వస్తానని రాని వాళ్ళు, లేకుంటే మర్చిపోయి రాని వాళ్ళు, ఇలాంటిది ఏదో ఉంటాయి కదా. అలాగని వాళ్ళు దేవుని పని చేయని వాళ్ళ దోషం కాదు. వాళ్ళ పరిస్థితులు ఏమిటో మనకు తెలియదు. ఆ సమయానికి వాళ్ళు ఏకీభవించకపోవచ్చు. అంత మాత్రాన వాళ్ళు నీ కొరకు ప్రార్థన చేయరా? కాదు. వాళ్ళ సాక్ష్య జీవితాన్ని చూస్తే ఎంతోమంది కొరకు సమయాన్ని ఖర్చు పెట్టిన వాళ్ళు, డబ్బు ఖర్చు పెట్టిన వాళ్ళు. నేను ఎవరిని పొగడడం లేదు, తక్కువ చేసి మాట్లాడడం లేదు. మన జీవితాల్లో జరుగుతున్న విషయాలు చూపిస్తూ దేవుణ్ణి ధరించుకోవడం అంటే ఏమిటో చెప్తున్నా. నీకు ఒక సమస్యను దేవుడు ఎందుకు అనుమతించాడు? నువ్వు ఒక్క వ్యక్తి ప్రార్థన చేస్తే దేవుడు చేయడా? వింటాడు, చేస్తాడు. కానీ అలా చేయడు. కొందరిని సమకూర్చుకొని చేసే పరిస్థితిని కలగజేస్తాడు, అవకాశాన్ని ఇస్తాడు. దాన్ని సద్వినియోగపరుచుకుంటారు లేదో చూస్తాడు. అది ఆ ఒక్క వ్యక్తికి కాదు, ఆ వ్యక్తి కొరకు చేస్తున్నటువంటి వ్యక్తుల యొక్క ఆ పనిని పరిశీలన చేస్తాడు ఆయన. నేను ఎప్పుడూ అంటూ ఉంటాను కదా, ఒక కుటుంబంలో ఒక వ్యక్తి సిక్ అయితే ఆ ప్రాబ్లం సిక్ అయిన వ్యక్తిది కాదు, తనతో ఉన్న వ్యక్తులది. అలాగే దేవుని సంఘంలో ఒక వ్యక్తి అవసరతలో ఉంటే, కష్టంలో ఉంటే, ఆ సమస్య ఆ వ్యక్తిది మాత్రమే కాదు, సంఘంలోని ప్రతి వ్యక్తిది. అలాగే నీ పనులు మానేసి వచ్చి ఆ పని చేయమని నేను చెప్తున్నానా? కాదు. నీ సమయాన్ని సమర్థించుకొని, సమన్వయపరచుకొని ఆ వ్యక్తి కొరకు నువ్వు ప్రయాసపడాలి. ఎందుకంటే ఇంకొక సమయంలో నీకు అవసరత వస్తుందేమో. దేవుని సంఘాన్ని కట్టేటువంటి విధానం అది, పరిశుద్ధాత్మ దేవుడు. అది దేవుణ్ణి ధరించుకోవడం అంటే. ఎందుకు చేయలేకపోతున్నారు? కారణాలేంటి? అనేక కారణాలు. 1-2 చూపిస్తాను చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 10వ వచనం. అంటే పెద్ద పాస్టర్ గారు, పౌలు పాస్టర్ గారు తన కుమారుడు, ఆత్మీయ కుమారుడు చిన్నవాడు తిమోతిని పంపుతున్నాడు. అతడు నిర్భయంగా నీకు ప్రకటించేటట్టు నువ్వు చూసుకో అంటే ఈ జనాన్ని చూసి నా మాట అర్థమైందా? సేవకుడికి ఆ స్వేచ్ఛనిచ్చేటట్లు ప్రవర్తించాలి. నిర్భయంగా గద్దిస్తే, హెచ్చరిస్తే, నిన్నగా మొన్న వచ్చారు ఇట్టంటారా అట్టంటారా కాదు. ఆ పెద్ద సేవకుని దగ్గర ఎలాంటి దీనత్వము, విధేయత కనపరిచారో, ఒకవేళ దేవుని చేత ఎవరైనా సేవకుడు నీ కొరకు పంపితే వారి పట్ల కూడా అలాంటి వైఖరి ఉండాలి. వాళ్ళు ఏం చెప్తారు, ఏం చేస్తారు అనేది రెండో మాట. దానికి తీర్పు తీర్చడానికి పెద్ద పాస్టర్ గారు ఉన్నారు, దేవుడు ఉన్నాడు. వాక్య ప్రకారం తిమోతి చెప్పాడా లేదని పౌలు గారు వెరిఫై చేసుకుంటారు. అది నమ్మితేనే ఇంకో చోటకి ఆయన పంపుతారు, లేకపోతే కట్ చేసేస్తాడు పౌలు. అవును కదా? అలాగే దేవుడు కూడా. కానీ నీవైతే ఆ స్వేచ్ఛనివ్వాలి, విధేయించు. అక్కడ నిలబడింది మనుషుడు కాదు, దేవుని ప్రతినిధి. ఆ వైఖరి లేకపోతే ఇక్కడ ఈ కృపను పోగొట్టుకుంటాం. క్రీస్తుని ధరించుకున్నట్లు కాదు. మరికొన్ని విషయాలు. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 29వ అధ్యాయం 23 చూడండి.
ఒక్క నిమిషం. చదవండి. ఇశ్రాయేలులందరినూ అతని ఆజ్ఞకు బద్ధులైండిరి. అధిపతులందరినూ, యోధులందరినూ, రాజైన దావీదు కుమారులందరినూ, రాజైన సొలొమోనునకు లోబడిరి. దావీదుకు లోబడ్డారు, సొలొమోనుకు కూడా లోబడ్డారు. తర్వాత యెహోవా సొలొమోనును ఇశ్రాయేలులందరి ఎదుటను ఘనపరిచి, అతనికి ముందుగా ఇశ్రాయేలును ఏలిన ఏ రాజునకైనను కలుగని వాళ్ళు లోబడడం అనేది దేవుడు చేసినటువంటి ప్రక్రియ. ఎజ్రా చెప్తాడు కదా, ఎజ్రా 1వ అధ్యాయం 1వ వచనంలో కోరేష్ చెప్తాడు ఏమని, ప్రపంచంలో ప్రజలందరినీ నాకు లోబరిచారు అని. అవునా? ఇది ఎలాగూ సాధ్యమవుతుంది? ఇట్లా ప్రతి విషయంలో మన శక్తి సామర్థ్యాలను దేవుని పని కొరకు సంపూర్ణంగా సద్వినియోగపరచడం, అది హృదయం నిండా నేను దేవుని పని చేయాలి అనేటువంటి ఆ తీవ్రత ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది కదా. వేగు చూడడానికి వెళ్ళినటువంటి ఇజ్రాయేలీ ప్రతినిధులు 12 మంది తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళని చూసి 10 మంది భయపడిపోయారు. ఆ ఇద్దరు ఏం చెప్పారు? సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో 13-14 అధ్యాయాల్లో 13:30 చూడండి. క్రీస్తును ధరించుకోవడం అంటే ఏమిటో చెప్తూ ఉన్నాను. వెళ్ళుదము, దాన్ని స్వాధీనపరుచుకుందము, దాన్ని జయించుటకు మన శక్తి చాలును. ఎలా సాధ్యం? ఆ క్రింద మాటలు చెప్తాడు. అయితే అతనితో కూడిపోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనం వారి మీదకి పోజాలమని, మరియు వారు తాము సంచరించి చూసిన దేశమును గూర్చి ఇజ్రాయేలీలతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూచిన దేశంలో తన నివాసులు భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫీలీల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీలు చూసితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి. మరి ఈ 6 అడుగుల కాలేబు గారు, యెహోషువ గారు మనం జయించగలమని ఎలా అనగలిగారు? వీళ్ళు 70 అడుగులు నెఫీలీ సంబంధులను అనాకీలను చూశారు, కానీ వీళ్ళు మహాకాశాలు విస్తరించున్న దేవుణ్ణి చూశారు. అది దేవుణ్ణి ధరించుకోవడం. నువ్వు నీ సమస్యను చూడడం కాదు, సమస్యను అనుమతించిన దేవుణ్ణి నువ్వు చూడగలిగితే. ఆలోచన చేయండి. ఇలా కొన్ని 10 ఉదాహరణలు మనం ధ్యానం చేయొచ్చు. నూతన నిబంధన గ్రంథంలోని మత్తయి సువార్త 11:28, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన జనులారా విశ్రాంతి కలుగ చేతను. విశ్రాంతి ఎప్పుడు? కాడి క్రింద నిలవబడినప్పుడు. అది ఆయన ధరించుకోవడం. కాడి క్రింద నిలవబడకపోతే ఏమిటి? కాడి క్రింద నిలవబడ్డాం. కాడి అంటే ఏమని చెప్పాను? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఒక్క వాయిసే వినపడింది. మిగిలిన వాళ్ళు ఎన్నిసార్లు చెప్పాను? ఎందుకు చెప్పాలనా? తెలియక, లేకపోతే గుర్తుపెట్టుకోక. అట్లాగని మీరు పరిశుద్ధులు కాదా? దైవభక్తి చేయడం లేదా? చేస్తున్నారు. అది చెప్పకపోవడం ఏంటి? ముడత. అవునా? ఇప్పుడు ఈ క్లాత్ వాష్ చేసామండి, లెనిన్ క్లాత్ వాష్ చేసాం. వాష్ చేసిన తర్వాత ఐరన్ చేసాము, వేసుకున్నాం, వెంటనే ముడత వచ్చింది. ఆ ముడత మురికి కాదు, ఆ వస్త్రము లోపల నూలు పోగులు ఉన్నాయే, ఆ నూలు పోగుల యొక్క స్వభావం అది ముడుచుకుపోవడం అనేది. నువ్వు ఏ సర్ఫ్ పెట్టు, ఏ కెమికల్ పెట్టు, దాన్ని మురిగిపోదు, ఇంకా పాడైపోతుంది ఆ కెమికల్ ఎక్కువ వేస్తే.
ఆ స్వభావం అది. ఈ మానవునిలో ఆ ముడత వంటి స్వభావము పాప స్వభావంలో ఉన్న వ్యక్తిలోని పాపి అయిన వ్యక్తిగా మానవుడు జన్మించాడు. అలాగే ఈ ముడత అనే స్వభావం కూడా అతనిలో నుండి వచ్చిందే. ఇప్పుడు దాన్ని సరిచేయాలని దేవుడు పనిచేస్తున్నాడు. దానికి నువ్వేం చేయాలి? లోబడాలి. లోబడడం అంటే ప్రకటిస్తున్నాడు. సేవకుడు అంతకుముందు చెప్పిన విషయాలు అడుగుతున్నాడు. అడిగినప్పుడు అవి చెప్పాలి వద్దా? ఒకవేళ గుర్తులేదు, మర్చిపోయావు, అది నోట్ చేసుకొని హోంవర్క్ చేసుకోవాలి వద్దా? మళ్ళీ దాన్ని ప్రకటించాలా వద్దా? అవకాశం వచ్చినప్పుడు. ఆ పని ఎంతమంది చేస్తున్నారు? అవన్నీ ముడతలు కావా? వాటిని గురించే కదా. ఇప్పుడు చదువు లేదండి, జ్ఞానం లేదు, నాకు ఐక్యూ లెవెల్ తక్కువ, జ్ఞాపక శక్తి తక్కువ, నువ్వు 100 విషయాలు చెప్తావు. ఇవన్నీ కరెక్టే. అందుకే కదా నీకు కృప కావాలి. ఆ కృపను నువ్వు పొందుకుంటే అవన్నీ దేవుని వాక్యంతో నీ హృదయం నింపబడుతుంది కదా. ఆసక్తి లేదు. దానికి లేఖనం పెట్టిన పేరు ఆధ్యాత్మిక సోమరితనం. అది ముడత. ఆ ముడత ఉండొద్దని. కళంకమైనను ముడతైను మరి అట్టిదేదైను లేని పవిత్రురాలైన మహిమ కలిగినటువంటి సంఘముగా చెప్పేటప్పుడు చెప్పే వ్యక్తి వైపు చూసి వినాలి అని చెప్పాడు. ఎంతమంది ఆ పని చేస్తున్నారు? వాళ్ళు పరిశుద్ధులు కాదా? పరిశుద్ధులే, కానీ చెప్పింది బుర్రలో ఉంచుకోరు. సో వాట్ అయితే ఏంటంటావు? మేము ఇలాగే తలెత్తి వినరు. జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు చెప్తున్న మాట మీద లక్ష్య పెట్టరు. ఏవేవో ఆలోచిస్తుంటారు. ఏవి ఆలోచిస్తే ఏమొస్తున్నాయి? ఇక్కడ వాక్యం తప్ప మిగిలినవన్నీ వస్తున్నాయి. అట్లాగని నీలో పాపం ఉందని ప్రభువు చెప్తున్నాడా? ఒక సున్నితమైన అంశాన్ని చెప్తున్నాను నేను. నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు, లోకాన్ని విడిచిపెట్టావు, పాపాన్ని విడిచిపెట్టావు, మతాన్ని ఎదిరించావు, కులాన్ని ఎదిరించావు, జాతి అన్నీ ఎదిరించావు, దేవుని కొరకు ప్రత్యేకించుకున్న నీవు పాపం నుండి కూడా విడుదల పొందావు. కొంచెంసేపు నేను చెప్తున్నాను. పాపం నుండి కూడా జయించావు. ఎన్నో విషయాలు లోక సంబంధులైన వ్యక్తులు చేసిన పాపం ఉండి పాపం నీలో లేదు. పరిశుద్ధ జీవితం జీవిస్తున్నావు, కానీ నీలో ఆయన కోరుకుంటున్న పెళ్లి కుమార్తెగా నువ్వు సిద్ధపరచబడాలంటే ముడత ఉండద్దు అంటున్నారు. ఆ ముడత ఏమిటి? అది క్రీస్తు రక్తంతో పరిశుద్ధపరచడానికి. అది పాపం కాదు, దోషం కాదు. అది నీ సోమర్థనం, ఆధ్యాత్మిక నిర్లక్ష్యం. దాని నుండి నువ్వు బయటికి రావాలి. ఏ భక్తుడినైనా చూడండి, వాళ్ళు శక్తి లోపం లేకుండా పనిచేశారు. నెహమ్యా అలా పనిచేశాడు. ఆ వచనాలను తీసి చూపించడానికి సమయం సరిపోదు కనుక చూపించట్లా. నెహమ్యా అలా పనిచేశారు. వాళ్ళ టీంతో ఒక చేత్తో ఆయుధం, ఒక చేత్తో పని. రేయింబవులు పనిచేశారు. ఎజ్రాయలా పనిచేశారు. ఆ ప్రజలు అన్యులను చేసుకొని అన్య సంతానం వాళ్ళకి కలిగితే వాళ్ళ నుండి విడిపించడానికి జోర్లు కురుస్తున్న వానలో రాజవీధిలో నిలబడి ఆ వానలో కన్నీరు కారేంత ప్రలాపించాడు ఆయన. ఇక వాళ్ళ నుండి విడిపించడానికి అంతకంటే ఆయనకి శక్తి లేదు. ఎస్సర్ ఎలా పనిచేశారు? నేను నశించితేనే కానీ నేను వెళ్తా రాజు సముఖానికి, నా జాతిని రక్షించుకోవడానికి ప్రాణాన్ని పణంగా పెట్టుకొని వెళ్ళారు ఆవిడ. ఏ భక్తుని జీవితమైనా చూడండి, శక్తి లోపం లేకుండా వాళ్ళు పనిచేశారు. ఫుల్ ఎఫర్ట్. ఇంకా నువ్వు ఇది చేయలేకపోయావు అనడానికి లేదు. అది నువ్వు ఎలాగూ చేయగలుగుతావు? ఆయన్ని ధరించుకోవడం ద్వారా. నీ అంతటి నువ్వు చేయలేవు. నీ జ్ఞానంతో చేయలేవు, నీ శక్తితో చేయలేవు, నీ సామర్థ్యంతో చేయలేవు. ప్రభువా, నేను ఎప్పుడు చెప్తాను, వంట చేయడం నీకు చాలా బాగొచ్చు. 10 మంది వచ్చినా ఒక హాఫ్ అన్ అవర్లో ఒక్క చేత్తో చేసి పడేస్తావు, అంత సామర్థ్యం వచ్చు. అయినా నువ్వు దేవుని మీద ఆధారపడని చెప్తాను. అది 2 గంటల్లో చేసే పని గంటన్నరలో చేసేస్తావు. అక్కడ దేవుణ్ణి ధరించుకొని ఆ పని చేయి. అనేక సార్లు చెప్తాను. నేను చెప్పే ప్రతి మాట లేఖన సారాంశం. నువ్వు దేవునికి ఇచ్చేటప్పుడు, నెలకోసారి వచ్చేటప్పుడు ఆ బస్తాలు తోడేసుకొని తీసుకొచ్చి ఇవ్వద్దు. ప్రతిరోజు నువ్వు వండేటప్పుడు 10 పిడికిళ్ళు నువ్వు వండుకునే వ్యక్తివైతే 9 పిడికిళ్ళు వేసి, అయ్యా 10 మందికి సరిపోయేటంత ఆహారం 9 పిడికిళ్ళు నేను అనుభవించాలి అని ఇవ్వు. ఆ 10వ పిడికిడి పక్కన పెట్టి నీ మందిరంలో ఆహారం వండినట్లు.
అక్కడ నువ్వు ఆశీర్వాదాన్ని అనుభవించి అవి తేవాలి. నేను కూడా ఇవ్వాలి దేవునికి అని చెప్పి కొత్త బస్తా రాగానే డబ్బాడు తోడేసి పాస్టర్ గారికి ఇవ్వాలో లేదా సంఘం కాదు 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 కాదు. అట్లాగే కానుకైనా సరే చేతికి వచ్చినప్పుడు అయ్యా నీ రక్తంతో ప్రోక్షించి ఇందులో ₹1 కూడా వ్యర్థంగా ఖర్చు కాకూడదు. ఈరోజు ఎంత వ్యర్థమైన ఖర్చులండి. హాస్పిటల్ అని, వేస్ట్గా బట్టలని కొండము 2-3 సార్లు వేసుకోవడం, బాగాలేదని పక్కన పడేయడం, ఇలాంటివి ఎన్ని వేస్ట్ ఖర్చులు ఉంటున్నాయి మన జీవితాల్లో. అలా ఉండద్దు. అలా ప్రతి విషయం ఇచ్చిన తర్వాత వాటిని ఎలా వినియోగించాలి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలోని ఆశీర్వాదాలు 7 వారాల ప్రార్థనలో చెప్తూ నీ పిండి పిసుకు తొట్టే నూనె బుడ్డ దీవించడం అనే మాట చెప్తూ దానిలో ఏం చెప్పాను నేను? ఎవరికైనా జ్ఞాపకం ఉందా? ఏవైతే నువ్వు తీసుకొచ్చావో అసలు ఎందుకు ఇవ్వాలో చెప్పాను. చెబుతూ అవి ఏవైతే మీరు తీసుకొచ్చారో అవి ఎక్కడి నుండి వచ్చినాయి? ఏ రైతో పండించాడు. అతడు హిందువో, ముస్లిమో, క్రైస్తవుడో, ఇంకొక మతస్థుడో, వారు నమ్మిన దేవతలను, దేవుళ్ళను ఆరాధించి వాళ్ళకి అర్పించి కదా ఆ పరిచర్య మొదలుపెట్టి పండించి ప్రతి ఘట్టంలో కూడా వాళ్ళు ఆ దేవుడిని ఆరాధించి కదా ఇచ్చింది. వాటిని తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చినప్పుడు దైవసేవకుడు ఏమంటున్నాడు? పరిశుద్ధపరచమంటున్నాడు. అందులో తొలి పిడికిడు ఆయన తినాలి. అది కోటా బియ్యమా లేకుంటే సన్న బియ్యమా ఏది కాదు, దేవుడు ఏది ఇస్తే అది. ఒక పిడికిడు బియ్యం ఆయన తినాలి. తిన్న తర్వాత ఆయన ఎవరికన్నా ఇవ్వని. ఎంతమంది ఈ విషయాలు పట్టించుకుంటున్నారు? ఇవన్నీ ముడతలు కాదా? అలాగని మీరు దేవునికి ఇవ్వని వారా? ఇవ్వని వాళ్ళ సంగతి నేను మాట్లాడడంలా. వాళ్ళకి కృప లేదు, వాళ్ళు ఇవ్వడం లేదు, వాళ్ళ గురించి నేను మాట్లాడడంలా. యథార్థవంతులైన వ్యక్తులు నువ్వు బలలో పాల్గొని ఫలభరితమైన మనసును, సంతోషమైన మనసును, నిర్మలమైన మనసును, సంతోషం నిండిన మనస్సాక్షితో నువ్వు బలలో ఎందుకు పాల్గొలేకపోతున్నావో చెప్తున్నాను. ఈ ముడతలు నిన్ను సంతోషంగా ఉండని ఇట్లా రక్షణ ఆనందం నుండి నిన్ను దూరం చేస్తున్నాయి. పేతురు రాసిన మొదటి పత్రిక 8-9 వచనాల్లో చెప్పనశక్యము కానీ మహిమాయుక్తమైన ఆనందం ఒక్కసారైనా అనుభవించావా బలలో పాల్గొన్నప్పుడు? ముడత దేవునికి ఇష్టం లేనిది. ఇవన్నీ సరి చేసుకుంటేనే పెండ్లి కుమార్తె సంఘంలోకి వస్తాం. ఆలోచన చేయండి. ఈ అంశం అయిపోదు. ప్రతి విషయంలో కూడా శక్తి లోపం లేకుండా ఎలా చేయాలి చెప్తాడు సేవకుడు ఆయా సమయాలు. అవన్నీ గుర్తుపెట్టుకొని దాని ప్రకారం అవి గుర్తుపెట్టుకోవడం కూడా నాకు చేత కాదు. నువ్వు గుర్తు చెయ్యి, పని చేస్తున్నా, దీనిలో ఏది ఉత్తమం అది నేను చేయాలి. ఉత్తమమైన దాన్ని నేను అనుసరించానని దావీదు భక్తుడు సాక్ష్యం చెప్పాడా లేదా? ఇర్మియా 15:19లో ఏవి ఉత్తమమైనవో, ఉచ్చమైనవో నువ్వు గుర్తుపడితే, ఏవి నీచమైనవో గుర్తుపడితే నువ్వు నా నోటి వల్ల ఉంటావని చెప్పారా లేదా? మరి నీ నోటి నుండి అవిశ్వాసం మాటలు, అయోగ్యం మాటలు ఎందుకు వస్తున్నాయి? నువ్వేం చెడ్డ మాటలు పలుకుతున్నావని నేను అనడంలా. అవిశ్వాసంతో పలిగే మాటలు, అయోగ్యంగా పలిగే మాటలు ఎందుకు వస్తున్నాయి? ఉత్తమమైన దాన్ని నువ్వు గుర్తుపట్లా. మాట అర్థమవుతుందా? దశంభాగం పాత నిబంధన కదా అనే భక్తులు ఉన్నారు. వీడి మనసు అంతా దాని మీద ఉంటుంది. ఆదివారం చర్చకు వచ్చేటప్పుడు నోటు పంపించి చిల్లర తీసుకొచ్చి తక్కువ నాడు ఫుల్గా వేస్తే ఏమవుతుంది ఆ నోటు? అమ్మో దేవుడికి డబ్బులు లేవేంటి, ఈ పాస్టర్ గారు పాడు చేసుకుంటాడు, అంత జ్ఞానం ఆయనకు లేదు, వద్దులే. అవునే కాదా? ఎందుకు ఇవ్వాలి? ఎన్నోసార్లు చెప్పాను. ఆలోచన. నువ్వు ఇవ్వనందువల్ల ఒక్క దైవ కార్యం ఆగిపోయిందని చెప్పు. ఈ పరిచర్యలో ఒక్క దైవ కార్యం ఆగిపోయిందని చెప్పు. తలపెట్టింది ఎంత ఖర్చు అవుతుంది? ఖర్చు లేకుండా దైవ కార్యాలు చేస్తున్నామా? ఒక్క దైవ ఆగిపోలా. దేవుడు ఇంకొక దిక్కు నుండి నువ్వు పొందవలసిన ఆశీర్వాదం ఎవరో పొందుకుంటున్నారు.